ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనములు. బాగున్నారా? మీరందరూ బాగున్నారని, దేవుని కృపలో వర్ధిల్లుచున్నారని, నిత్యము మా యొక్క సహవాసంలో ఎంతమంది అయితే ప్రార్థన చెప్తున్నారో, ఎంతమంది అయితే మాకు ఫోన్ చేసి మా పరిస్థితులలో ఉన్నాయని మాకు చెప్తున్నారు, మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు చూడండి. యూట్యూబ్ ఛానల్ను మొదటగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు తప్పనిసరిగా చూడండి. అలాగే దాన్ని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. మీకులాగా అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటారు. మీరు బలం పొందినట్లుగా అందరూ కూడా దేవునిలో బలం పొందుతారు. ఇంకా మీకు ప్రార్థనా అవస్థలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మీకు ఫోన్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది. తప్పనిసరిగా మీరు ఏ సమయంలో అయినా కూడా మీకు ఉన్న పరిస్థితిని బట్టి ఏ సమయంలో అయినా పర్లేదు, మీరు ఫోన్ చేయండి, మీ ప్రార్థనా అవస్థలు తెలపండి. తప్పనిసరిగా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. అలాగే మా పరిచర్ల గురించి, మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మంచిది. 10 నిమిషాలు మనము దేవుని వాక్యంలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, ఈ బంగారు పాదములు కొందనాలు ప్రభువా. తండ్రి, మాకు ఇచ్చినటువంటి యొక్క సమయంలో తండ్రి, ఈ యొక్క నా ప్రభు కార్యక్రమాన్ని బట్టి వందనాలు. కార్యక్రమాన్ని దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలాగున్నారు? ఈ 2024 సంవత్సరంలోకి వచ్చినటువంటి మీ కుటుంబాలు బాగుండాలని, ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. చాలామంది చెప్తున్నారు, అయ్యగారు ఏం సంతోషం అండి, 24 సంవత్సరం వచ్చినా కానీ మాలో ఏ సంతోషము లేదండి, మాలో ఏ సమాధానం లేదండి, మా కుటుంబాలు ఏ నెమ్మది లేదండి, మా పరిస్థితులు ఏమీ మారలేదండి అని చాలామంది కూడా చెప్తున్నారు. చాలా చోట్లకి మేము వెళ్ళినప్పుడు ఎవరి నోట చూసినా కూడా ఇదే మాట కనపడుతుంది. ఈ 2024లో మన యొక్క పరిస్థితులు మారకపోవడానికి కారణము, మన యొక్క జీవితాల్లో సంతోషం లేకపోవడానికి కారణము, మన కుటుంబాల ఆనందం లేకపోవడానికి కారణము, ఇంకా గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఇంకా నూతన చెందకపోవడానికి కారణము ఏమైనా ఉన్నాయా అంటే, మనలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనలో ఉంది. మనం పదే అనేకమైన విషయాల కొరకు బాధపడుతున్నాం, కానీ మన గురించి మనం బాధపడలేదు. లోకములో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి కొనుక్కుందుమా, ఏమి కట్టుకుందుమా, ఎలా సంపాదించుకుందామా, ఎలాగ జీవింతుమా అనే దాని మీదే మనకి ఆశ, ఆరాటం ఉంది. కానీ నేను సరిగ్గా ఉంటున్నానా లేదా, దేవునితో నేను సరైన సహవాసం చేస్తున్నానా లేదా, దేవునితో నేను సరిగ్గా ఉంటే నాకు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది ఏ రోజైనా ఆలోచించావా సహోదరుడా? ఆలోచించావా సహోదరి? ఒక్కసారి ఆలోచించమ్మా. గడిచిన సంవత్సరం అంతా కూడా నువ్వు అనేకమైన ఇబ్బందులు పడ్డావంటే, అనేకమైన బలహీనతలను ఎదుర్కొన్నావంటే, అనేకమైన పోరాటాలు మధ్య నువ్వు నడిచావు అంటే దానిలో ఏదో ఒకటి నీ హృదయంలో దాగున్నది. అందుకని దేవుని వాక్యము పదే చెప్తుంది, సంవత్సరం మారేటప్పటికి మన మీద మన యొక్క వయసు పెరుగుతుంది, మన యొక్క హృదయాలు కూడా మార్పిడి కావాలని దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొరింథీయులు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారం అంటున్నాడు దేవుడు,
కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అన్నాడు. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. పాతవి పాత సంవత్సరంలోనే గతించిపోవాలి. ఇంకా చాలా మంది జీవితాల్లో సంవత్సరాలు గడుపుతున్నా కూడా ఆ యొక్క హృదయములో అలాగే ఉంచుకుంటారు. కోపం ఉందనుకోండి, కోపం అలాగే ఉంచుకుంటారు. ఎదుటివారి మీద ద్వేషం ఉందనుకోండి, ద్వేషం అలాగే ఉంచుకుంటారు. కక్షలు ఉన్నాయనుకోండి, కక్షలు అలాగే ఉంచుకుంటారు. క్రోధం ఉందనుకోండి, క్రోధాలు అలాగే ఉంచుకుంటారు. అలాగే మత్సరం ఉందనుకోండి, మత్సరాన్ని అలాగే ఉంచుకుంటారు. ఇంకా నీ హృదయములో అన్ని పెట్టుకున్న తర్వాత నీకు ఇంకా నూతన సంవత్సరంలోకి వచ్చి కూడా నీలో ఇంకా మార్పు ఎక్కడ ఉంది? నీ జీవితానికి మార్పు ఎక్కడుంది? అందుకని దేవుని వాక్యం మత్తయి రాసిన సువార్తలో ఒక మాట ఉంది, ఆ పాత బట్ట కంట క్రొత్త మాసిక వేస్తున్నారట. పాత బట్టకి క్రొత్త మాసిక వేస్తున్నారంటే పాత సంవత్సరంలో ఉన్న జీవితానికి ఏం చేస్తున్నారంటే కొత్త సంవత్సరాన్ని మాసిక వేస్తున్నారు. పాత సంవత్సరంలో బ్రతుకు నువ్వు పాతది విడిచిపెట్టేసి నువ్వేం చేయాలంటే కొత్త వస్త్రాన్ని ధరించుకోవాలి. కానీ ఆ పాత వస్త్రం మీద నువ్వు కొత్త మాసిక వేస్తే ఉపయోగం ఉంది సహోదరి సహోదరుడా. నువ్వు పాత సంవత్సరంలో ఏదైతే ఆ యొక్క 31st నైటు లేకపోతే నూతన సంవత్సరం రోజు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో ఏదైతే ఒడంబడిక చేసావో, ఏదైతే ప్రార్థన చేసామో, ఏదైతే వదిలేస్తానని ఒక నిబంధన తీసుకున్నావో దాని ప్రకారం ఉంటే నీ జీవితాల్లో ఒక కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. నీ జీవితంలో ఒక మేలు చేయడానికి ప్రభు ఇష్టపడతాడు. నువ్వు అలాగా కాకుండా నీ సహోదరుడిని చూసినా కానీ నీ సహోదరిని చూసినా కానీ నీకు అదే మనస్తత్వం ఉంటే, అదే ఆలోచన ఉంటే, అదే తలంపు నువ్వు కలిగి ఉంటే నీ జీవితాలు అలాగా ఆస్తులు వస్తాయి. అందుకనే మన జీవితంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే పాతవి గతించిపోవాలి. క్రీస్తు నందున్న ఎడల అంటే క్రీస్తులో ఉన్న మనకి క్షమించే గుణం మనలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కిందన్నటువంటి దొంగలను చూసి అన్నాడు, ప్రభువారు ఆ మాట అన్నాడు, మీ అందరికి తెలిసిన మాట అది. ఏంటి తెలిసి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అంటే దేవాతి దేవుడే క్షమించినప్పుడు మనం ఏమాత్రం మూలపండి, మనం ఏమాత్రం వాళ్ళు మనము కూడా క్షమించాలి. అందుకనే కదా మన పరలోక ప్రార్థనలో మనం చేసేటివేంటిది ప్రార్థన, ప్రభువా నేను క్షమించిన ప్రకారం మీరు కూడా నన్ను క్షమించండి. మనం ఇతరుల్ని ఎలాగైతే క్షమిస్తామో ప్రభు కూడా మనం క్షమిస్తాడు. మనం ఇతరులను మనం క్షమించలేదనుకోండి, ప్రభు కూడా మనల్ని క్షమించడు. అందుకని ఈ నూతన సంవత్సరంలో ఏదైనా ఇంకా పాతది ఏదైనా ఉంటే తీసివేసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకని దేవుని వాక్యంలో ఇంకో మాట చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 22వ వచనం 23వ వచనం మనం చదివితే అక్కడ చక్కని మాట మనకు రాయబడింది. ఏంటి ఆ మాట చూడండి, ఏమంటాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తిగల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఏంటంట, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం అంటే పాతది. ప్రాచీనం అంటే పాతది. ప్రాచీన స్వభావములో మనకు తెలియకుండా అనేకమైన తప్పులు చేస్తాం, మనకు తెలియకుండా అనేకమైన పొరపాట్లు చేస్తాం, మనకు తెలియకుండా అవిధేయులుగా మనం జీవిస్తాం. నూతన స్వభావం అంటే దేవుని యందు ఆయన రక్తములో కడగబడి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనము పొందుకొని ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఏది మంచిది ఏది చెడ్డదని తెలుసుకొని జీవించడమే
నూతన స్వభావము నూతన పరచబడటము. హల్లెలూయా. కొత్త సంవత్సరంకి వచ్చిన తర్వాత కూడా మనం నూతన పరచబడకపోతే మన జీవితాలు ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాయి. ఏ మార్పు ఉండదు. గడిచిన సంవత్సరంలో ఏ బ్రతికైతే ఉందో, గడిచిన సంవత్సరంలో ఏ జీవితం అయితే ఉందో, గడిచిన సంవత్సరాల్లో ఏ కష్టాలు అయితే ఉన్నాయో, గడిచిన సంవత్సరంలో ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో, గడిచిన సంవత్సరంలో ఏ బాధలు అయితే ఉన్నాయో అదే పరిస్థితి, అదే బలహీనతలు. అందుకనే మీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో ఒక అద్భుతాన్ని మీరు చూడాలంటే, ఒక ఆశ్చర్య కార్యాన్ని మీరు చూడాలంటే, మీ జీవితంలో ఒక మేలు మీరు చూడాలి అంటే మీ యొక్క హృదయ మార్పిడి అనేది చాలా అవసరమైనది. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము మనము 17వ అధ్యాయము 9వ వచనం ప్రకారం దేవుని వాక్యం అంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించువాడు ఎవడు. పైకి మనం బాగానే కనపడవచ్చు, పైకి బాగానే కనపడవచ్చు, కానీ అంతరంగములో ఎలాగుంది? పైకి మన సహోదరుని చూసి వందనాలు బ్రదర్ అని చెప్పి పక్కకి వెళ్ళిన తిట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? మన సహోదరుని చూసి వందనాలు సిస్టర్ అని చెప్పుకున్న తర్వాత పక్కెళ్ళి ఇప్పుడు బ్రతుకు ఎలాంటిది, ఆయన బ్రతుకు అలాంటిది అనేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంది? అలాగా సంవత్సరాలు మారిన తర్వాత కూడా మన స్థితి మారకపోతే ఆశీర్వాదం అనేది మనకి రాదు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే అన్నాడు. మునుపటి ప్రవర్తన విషయంలో ఇదే ప్రవర్తన మునుపటి ఉందో, గత సంవత్సరంలో ఏ ప్రవర్తన అయితే నువ్వు ప్రవర్తించావో, ఏ జీవితం అయితే జీవించావో ఆ యొక్క జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇంకా ఆ జీవితం గురించి నువ్వు ఇంకా ఆలోచన చేయకూడదు. ఆ జీవితం గురించి ఇంకా నువ్వు తలంచకూడదు. ఆ జీవితం గురించి నువ్వు ఇంకా కింద అంటున్నాడు ఇక్కడ, మోసకరమైన దురాశల వలన అన్నాడు, చెడిపోవు అన్నాడు. మోసకరమైన దురాశలు. గడిచినటువంటి మునుపటి ప్రవర్తన ఎలాగుందంట? మోసకరమైన చెప్పండి, దురాశల వలన చెడిపోవు ప్రవర్తన. ఆ దురాశల వలనే చెడిపోయింది. మోసకరమైనటువంటి బ్రతుకు వల్లే మన జీవితం చెడిపోయింది. అందుకనే ఒక్కసారి ఆలోచించు, నువ్వు చేసేది కరెక్టా కాదా? నీ హృదయం ఉంది, నీ హృదయంలో దేవుడు ఉంటే పదే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు తప్పని చెప్తున్నాడు. నీ హృదయంలో దేవుడు లేకుండా సాతానుడు ఉంటే పదే నీ హృదయంలో నువ్వు చేసేది కరెక్ట్ అంటాడు. ఏది కరెక్టు? ఒకసారి ఆలోచన చేయి సహోదరి సహోదరుడా. దేవుని వాక్యము నువ్వు విని విడిచిపెడుతున్నావా? నువ్వు దేవుని వాక్యాన్ని వింటే నీ హృదయంలో వాక్యము 30 60 100 ఫలించాలి. ఇప్పుడు దేవుని సంఘానికి వెళ్ళే నువ్వు దేవుని వాక్యాన్ని స్పష్టంగా వింటే నువ్వు నిశ్చయముగా నీ జీవితంలో విడిచిపెట్టాల్సినన్ని కూడా నువ్వు విడిచిపెడతావు. నువ్వు విడిచిపెట్టి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఏంటంటే ప్రాచీన స్వభావం వదులుకొని, ప్రాచీన స్వభావము అంటే పాత జీవితము విడిచిపెట్టాలి. మనకి బాగా తెలుసు, మనకి గొంగళ పురుగు జీవితము మనందరికీ బాగా తెలుసు. గొంగళ పురుగుని ఎవరైనా కూడా చెప్పండి, మన చేతి మీదకి ఎక్కించుకొని ముద్దు పెట్టుకుంటారు. దాన్ని చేతి మీదకి ఎక్కించుకొని చక్కగా దాన్ని ముద్దులాడతారు. చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, చక్కగా నీ రోమాలు చాలా నల్లగా ఉన్నాయి అని దాన్ని ఏం చేస్తారు? ముద్దులాడతారా? చెప్పండి. గొంగళ పురుగును చూడాలంటేనే చాలా అసహ్యం వేస్తూ ఉండదు. ఎందుకంటే అది ఎక్కడొచ్చి మన మీద పాకిద్దు అని మనం ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తారంటే దానివల్ల మనకి హాని జరిగి దురదలు వచ్చేస్తాయని మనం ఏం చేస్తాం? ఒక చీపురు పుల్ల తీసుకొని లేదా కర్ర పెట్టుకొని దాన్ని చంపుతాం, దాన్ని దూరం తోసేయాలని తోసేస్తాం. హల్లెలూయా. ఒకప్పుడు ప్రాచీన స్వభావం వంటిది గొంగళ పురుగు లాంటిది. ఆ గొంగళ పురుగు ఒకరోజు ఏం చేసిందంటే అందరూ కూడా ఇలాగే దాన్ని అంటుంటే ఆ గొంగళ పురుగు ఏం చేసిందంటే దేవుని దగ్గర మొరపెట్టుకుందంట, ప్రభువా ఏంటయ్యా అసలు నా జీవితం ఏంటయ్యా నా బ్రతికేంటి? ఎవరు చూసినా కూడా నన్ను పక్కకు దోహేస్తున్నారు, ఎవరు చూసినా కూడా నన్ను దూషిస్తున్నారు, ఎవరు చూసినా కూడా నన్ను హానికరంగా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ప్రభువా ఈ జీవితము, ఎందుకు దేవా ఈ బ్రతుకు అనేసి గొంగళ పురుగు వెళ్ళి కొన్ని నాళ్ళు అది కూడు కట్టుకొని ఏడుస్తుంటే
దేవుడు దాని పరిస్థితిని దేవుడు అర్థం చేసుకొని దేవుడు దాన్ని ఏం చేశాడంటే గొంగళి పురుగుని ఏం చేశాడంటే చీతకొక చిలుకగా మార్చాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏదైతే ప్రాచీన స్వభావం ఉందో ఆ ప్రాచీన స్వభావం నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని సన్నిధిలో తప్పకుండా ఏడవాలి. 31 నైట్ ఏడిస్తే సరిపోదు. 1వ తారీఖు నువ్వు తీర్మానం చేసుకుంటే సరిపోదు. నువ్వు బ్రతికిన ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర ఏడవాలి. బ్రతికిన ప్రతిరోజు కూడా ప్రభు దగ్గర మొరపెట్టాలయ్యా, ఆ పాత జీవితం నాకు వద్దయ్యా, పాత బ్రతుకు నాకు వద్దయ్యా, నేను ఇంకా బ్రతకడానికి నాకు ఇష్టం లేదయ్యా, ఇది అసహ్యమైన జీవితం, అది భయంకరమైన జీవితం, నా జీవితంలో నేను చేయరాని తప్పులు నేను చేశాను, నేను చేయరాని పొరపాట్లు నేను చేశాను, నేను నా భార్యను దొక్కబెట్టాను, నా బిడ్డలను దొక్కబెట్టాను అయ్యా, నా భర్తను దొక్కబెట్టాను, నా తల్లిదండ్రులను దొక్కబెట్టాను అయ్యా, నా సమాజాన్ని దొక్కబెట్టాను, నా సంఘాన్ని దొక్కబెట్టాను అయ్యా, నా బ్రతుకి భయంకరమైన బ్రతుకు ప్రభువా అని ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? చేస్తే నువ్వు నిశ్చయముగా ఒక గొంగళి పురుగు స్థితి నుంచి నువ్వు చీతకొక చిలకగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చీతకొక చిలుకగా ఉంటే చెప్పండి, గొంగళి పురుగు ఎక్కడ ఉండదు? పేడల మీద, పెంటల మీద, ఎక్కడెక్కడ పనికిరానిటువంటి చెత్త మీద, చెదారం మీద పాకింది. చీతకొక చిలుక మారితే మకరందం ఎక్కడైతే తేనె ఉంటుందో, ఎక్కడైతే మకరందమైన పువ్వులు ఉంటాయో అక్కడ వాడటానికి ఇష్టపడింది. హల్లెలూయా. మన జీవితాలను కూడా, ఈ మురికి జీవితాన్ని, మట్టి జీవితాన్ని, పనికిరాని జీవితాన్ని దేవుడు మార్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకో సహోదరుడా. నీ జీవితం మారాలనుకుంటున్నావా? దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో, దేవుని వాక్య ప్రకారం జీవించు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తాడయ్యా, నీకు మంచి జీవితాన్ని ఇస్తాడమ్మా. దేవుని దగ్గర నువ్వు ఏదైతే నువ్వు వడంబడిక చేసుకున్నావో, దేవుని దగ్గర ఏదైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో, దేవుని దగ్గర ఏదైతే నువ్వు చెప్పావయ్యా ఈ నూతన సంవత్సరం నుంచి అయ్యా నా జీవితంలో ఎలాగ నేను ఉండాలని నువ్వు ఏదైతే దేవుని దగ్గర మొరపెట్టావో ఆ మొరపెట్టిన దాని మీదే నువ్వు నిలబడు. ఆ మొరపెట్టిన దాని ప్రకారమే నువ్వు జీవించు. ఈ సంవత్సరం దేవుడు ఒక మంచి జీవితాన్ని, ఒక అద్భుతమైన జీవితాన్ని, ఒక ఆశ్చర్యమైన జీవితాన్ని, ఒక గొప్ప కార్యాలతో జరిగిన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగుండాలంట? నూతన పరచబడే వారిగా ఉండాలి. నూతన పరచబడాలి. ఎంతకాలం ఈ జీవితాలు మనకి, ఎంతకాలం ఈ బ్రతుకులు అలాగే ఉందామా? అలాగే ఉందాం. వద్దు, దేవుడు అలాగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడు ఈ సంవత్సరం నీకు ఒక మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును, మంచి ప్రణాళికతో దేవుడు ఉన్నాడు. ఆ ప్రణాళిక నీ మీద నెరవేరాలి అంటే నువ్వు నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టు, నీ బ్రతుకును ప్రభు చేతిలో పెట్టు, నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని, నీకున్న సమస్తాన్ని ప్రభు చేతిలో పెట్టు. ప్రభు 5 రొట్టెలు 2 చేపలు దీవించి ఆశీర్వదించినట్లుగా ఆ కాన విందును ఆ యొక్క 6 రాతి బాణల నిండా ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చినట్లుగా దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు నీకు చేయబోతున్నాడు. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ప్రభు వాక్యానికి లోబడతావా? ప్రభు కొరకు నీ జీవిస్తావా? ప్రభు నిత్యముగా 2024 సంవత్సరం ఒక అద్భుత కార్యాన్ని ప్రభు చేసి నేను గొప్ప స్థితిలో ఉంచబోతున్నాడు. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయను గాక. ఆమె తలలో వంచండి, ప్రార్థన చేసుకున్న ప్రభా, ఎన్న వాక్యాన్ని ప్రభా నీ బిడ్డల హృదయాలను ముద్రించండి. తిరిగి నూరంతలుగా ప్రభా నీ బిడ్డలు ఈ 2024 సంవత్సరంలో ఫలించే జీవితాలు, అభివృద్ధి పొందే జీవితాలు, ఆశీర్వాదకరమైన జీవితాలు నీ బిడ్డలకు దయచేయండి. గడిచిన సంవత్సరంలో ఉన్న బాధలు, ఇబ్బందులు, శ్రమలు, బలహీనతలు, శోధనలు ప్రభా అయ్యా నాయన గడిచిపోయినటువంటి సంవత్సరంలో విడిచిపోవాలయ్యా. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన నీ బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరిగించండి, కార్యములు జరిగించండి. నువ్వు గొప్పవాడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. మా బ్రతుకులు మార్చేవాడు నువ్వేనయ్యా, మా కుటుంబాలకు కట్టేవాడు నువ్వే తండ్రి. మాకు సహాయం చేయండి, బలపరిచి దీవించమని, ఈ వాక్యము ప్రతి హృదయం నాటబడి నిరంతర ప్రతిఫలం పొందే కృపను దయచేయమని నీకే ఘనత మహిమ ప్రభావం చేయండి. శ్రేయసేనామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సన్నిధి మనతో ఉంచి మనందరం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.